ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ గర్భవతిగా ఉన్నప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా సర్వసాధారణం. నార్మల్ పీపుల్లోనే సాధారణంగా వస్తాయి. అందులో ప్రెగ్నెంట్ ఉమెన్లో చాలా ఎక్కువగా వస్తాయి. సో ఎందుకు ప్రెగ్నెంట్ ఉమెన్లో మోర్ కామన్ దెన్ నార్మల్ పీపుల్ అంటే ఈ గర్భసంచి అనేది మూత్రం సంచి అనేది పక్కకే ఉంటాయన్నమాట. సో బిడ్డ ఎదుగుతున్నప్పుడు ఈ గర్భసంచి అనేది మూత్రం సంచి మీద ప్రెషర్ వేస్తుంది. అప్పుడు ఆ యూరిన్ అనేది బయటికి రాకపోవడం, ఫుల్గా ఎంటీ అవ్వకపోవడం, కొంత యూరిన్ లోపలే మిగిలిపోవడం ఇదంతా జరుగుతుంది. సో ఇన్కంప్లీట్ ఎంప్టీయింగ్ ఆఫ్ యూరిన్, దీనివల్ల ఆ యూరిన్ అలాగే మిగిలిపోయి కొంచెం రిపీటెడ్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా వస్తాయి. సో అందుకని ప్రెగ్నెంట్ ఉమెన్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కోసం స్క్రీనింగ్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏం చేస్తారు, ఎన్నిసార్లు టెస్ట్ చేస్తారు, ఎలా తెలుసుకుంటారు? దీంట్లో కూడా 2 రకాలుగా ఉంటాయి. ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అండ్ సిమ్టమాటిక్ బ్యాక్టీరియా. అంటే వాళ్ళకి ముందు నుంచే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, కానీ ఎలాంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. యూరిన్ టెస్ట్లో కాస్త పస్సల్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెలుస్తుంది. కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి. ఎలాంటి సిమ్టమ్స్ అంటే ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళాలనిపించడం, యూరిన్ వెళ్ళే చోట మంట, దురద, యూరిన్ వెళ్తున్నప్పుడు నొప్పిగా ఉండడం, కొంత ఫీవర్ ఉండడం, బ్యాక్ పెయిన్ ఉండడం సివియర్గా, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఎటువంటప్పుడు ట్రీట్ చేసుకోవాలి అంటే 2 కండిషన్స్ని కూడా ట్రీట్ చేస్తాం. ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియాని కూడా ట్రీట్ చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని అలాగే వదిలేస్తే అది సిమ్టమాటిక్ అయిపోతుంది. అది కాంప్లికేషన్స్ని కాజ్ చేస్తుంది. ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అంటే అన్ట్రీటెడ్గా ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేసుకున్నప్పుడు అది యూరినరీ బ్లాడర్ని ఎఫెక్ట్ చేస్తుంది, సిస్టైటిస్ అంటారు. ఇంకా ఇన్ఫెక్షన్ ముదిరిపోతే వెనకాల రివర్స్గా వెళ్ళి కిడ్నీస్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటారు. అప్పుడు చాలా సివియర్గా అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. సో అందుకని దీన్ని ముందే ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా గుర్తిస్తారు? ఫస్ట్ సిమ్టమ్స్, పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి. 2 సింపుల్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనే ఒక టెస్ట్తో ద్వారా యూరిన్లో ఎన్ని ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయా, బ్లడ్ సెల్స్ ఉన్నాయా, పస్సల్స్ ఉన్నాయా, వీటన్ని బట్టి ఇన్ఫెక్షన్ అనేది ఉందా లేదా అనే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ. దీంట్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉంది, ఆ బ్యాక్టీరియా ఏ యాంటీబయోటిక్స్కి రెస్పాండ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. సాధారణంగా ఎటువంటి యాంటీబయోటిక్ మెడికేషన్స్ అయినా స్టార్ట్ చేయకముందే డాక్టర్స్ ఈ టెస్ట్ చేయమని చెప్తారనమాట. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్తో మనం అప్రాప్రియేట్ మెడికేషన్ ఇచ్చి ట్రీట్ చేయొచ్చు పేషెంట్ని. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ఏం ట్రీట్మెంట్ ఇస్తాం పేషెంట్కి అంటే రకరకాలైన యాంటీబయోటిక్స్ ఉంటాయి. ఇవి సేఫా, అది నెక్స్ట్ మనకు వచ్చే డౌట్. ఎస్, డెఫినెట్లీ మనం ఏవైతే ప్రెగ్నెన్సీ సేఫో అలాంటి యాంటీబయోటిక్స్, తల్లికి బిడ్డకి ఎలాంటి ఎఫెక్ట్ లేనివి అలాంటి మెడిసిన్సే రాస్తామన్నమాట. బేసిక్ మెడిసిన్స్ అవి జనరలీ 5 to 7 days కోర్స్ ఉంటుంది. మీరు సిమ్టమ్స్ తగ్గిపోయాయి కదా అని 1 రోజు 2 రోజులు మెడిసిన్స్ వేసేసుకొని తర్వాత డిస్కంటిన్యూ చేయకూడదు. మీ డాక్టర్ ఎన్ని రోజులు మీకు కోర్స్ వేసుకోమని చెప్తారో అన్ని రోజులు కంప్లీట్గా వేసుకొని కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. ఆ తర్వాత ఆ బ్యాక్టీరియా వాటికి రెస్పాండ్ అవ్వదు, మళ్ళీ మనం మెడిసిన్స్ మార్చుకోవాల్సి వస్తుంది, లేదా హయ్యర్ మెడిసిన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో కంప్లీట్ యువర్ ట్రీట్మెంట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. నౌ నెక్స్ట్ ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చు రాకుండా అని చాలామంది అడుగుతారు. టు బీ వెరీ ఆనెస్ట్, మనం ఏం చేసినా కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మనం అవాయిడ్ చేయలేం. కానీ మనం చేయగలిగింది ఏంటి అంటే ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవటం, చాలా లిక్విడ్స్ తీసుకోవాలి, డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. డైలీ ఒక 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అన్నా తీసుకోవాలి సమ్మర్లో. అలాంగ్ విత్ దట్ ఆల్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్, డయాబెటీస్ లాంటిది ఏం లేకపోతే షుగర్ కేన్ జ్యూస్, కోకోనట్ వాటర్, ఎస్పెషల్లీ క్రాన్బెర్రీ. ఇవాళ రేపు క్రాన్బెర్రీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూటీఐ. క్రాన్బెర్రీ జ్యూసెస్, బార్లీ వాటర్, సబ్జా గింజలు, ఇలాంటివన్నీ సోక్ చేసుకొని ఓవర్ నైట్ ఆ వాటర్ తీసుకోవాలి. వాటర్ మెలాన్ లాంటి అంటే నీరు ఉండేలాంటి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే,
సెకండ్, మీకెప్పుడు యూరిన్ వెళ్ళాలి అనే ఫస్ట్ అర్జ్ ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళి యూరిన్ బ్లాడర్ ఎంప్టీ చేసుకోవాలి. ఇన్‌కంప్లీట్‌గా ఎంప్టీ చేసుకోవడం గానీ, యూరిన్‌ని బలవంతంగా ఆపుకోవడం గానీ, విత్‌హోల్డ్ చేసుకోవడం గానీ, ఇలాంటివి ఏమీ చేయకూడదు. థర్డ్, ఆల్వేస్ యూజ్ కాటన్ ఇన్నర్‌వేర్స్. డోంట్ యూజ్ ఎనీ chemicals or any waxes etc. in your genital areas. That will also precipitate some kind of allergies and increase the chances of infections in the vaginal area also, and also urinary tract infections. సో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మీకు సరిపోతుంది. ఇవి మీ అంతటి మీరుగా చేయగలిగింది. ఓకే. నెక్స్ట్, ఎందుకు ఇంత మనం ప్రికాషన్స్ తీసుకుంటున్నాం? ఇవన్నీ చేయకపోతే గర్భవతులకి యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే, మెయిన్‌గా మనం మాట్లాడుకున్నట్టు పైలోనెఫ్రైటిస్ అవ్వచ్చు. సెకండ్, ప్రీటర్మ్ లేబర్. అది ఒక్కొక్కసారి ముందస్తుగానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంతో బేబీ చిన్నగా పుట్టే అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ సింపుల్ ఇన్ఫెక్షన్‌ని మనం ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకనే మనము మినిమమ్ 3 టైమ్స్ అయినా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది మీ ఎంటైర్ ప్రెగ్నెన్సీలో చేయించుకోవాలి. ఓకే. ఫాలో యువర్ డాక్టర్స్ అడ్వైస్ అండ్ బీ అవేర్. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.